ఆస్ట్రేలియా మాత్రం ఫార్మర్స్ అందరూ ఈ టెక్నిక్ ఫాలో అవుతారు అనమాట. ఓపెన్కి వదిలేస్తారు. ఏ చెట్టు బాగుంటే అయ్యే కోసుకుని మనం ఇంటికి తీసుకెళ్ళొచ్చు. తర్వాత ఓనర్ని చూశాను, ఇట్లా ట్రాలీలో యాపిల్స్ కట్ చేసి అలా తీసుకెళ్తున్నారు. ఆ షెడ్లోనే కొన్ని అయితే సేల్ చేస్తారు, మిగిలినవన్నీ వైన్ తయారు చేసేస్తారు అనమాట ఆ షెడ్లో. లేబర్ అది ఎక్కువ దొరకరండి, చాలా ఎక్స్పెన్సివ్. అందుకని ఇట్లా ఫ్రూట్ పికింగ్ అని వదిలేస్తారు. ఎప్పుడో ఒక్కసారే మిషన్ పెట్టి లేబర్ని పెట్టి అన్ని కట్ చేసేసి ఏదైనా ఎక్స్పోర్ట్ చేయాలంటే ఎక్స్పోర్ట్ చేస్తారు. హలో అండి, ఇంటి దగ్గరలో ఉన్న ఒక ఫామ్కి టూర్కి వెళ్ళాము ఫ్రూట్ పికింగ్ చేయడానికి. ఆ ఫామ్లో చాలా వెరైటీస్ ప్లమ్స్ ఉన్నాయి, అంటే ఆల్బక్రాలో, అలాగే పీచెస్, యాపిల్స్, ఇంకా చాలా రకాల ఫ్రూట్స్ ఉన్నాయి. ఈ ఫామ్కి గేట్ దగ్గర ఒక షాప్ ఉంది. ఆ షాప్లో బోర్డు కూడా పెట్టుంది, ఏ ఫ్రూట్ అయినా మనం కోసుకుని తెచ్చుకోవచ్చు. కిలో వచ్చి $4, అంటే మన ఇండియన్ రూపీస్లో $200 అనమాట. ఫామ్ స్టార్టింగ్ లోనే యాపిల్ చెట్లు ఉన్నాయి. అలాగే ఇక్కడ ఎండుగడ్డిని ఇలా రోల్స్ లాగా చేసి, హే అంటారు దీన్ని, హే బేల్స్ ఇలా పెట్టున్నారు. ఎందుకంటే వేసవకాలం గడ్డి దొరకదు కదా, అప్పుడు ఇది యూజ్ చేసుకుంటారు అనమాట. చాలా నీట్గా స్టోర్ చేసుకోవచ్చు. ఇలా ఉంటే స్టాక్ కూడా లెక్కేసుకోవచ్చు ఎన్ని వస్తాయని. ఇక్కడ దగ్గరలోనే మాకు ఇమీడియట్గా బ్లాక్ బెర్రీస్ కనపడినాయి. ఈ పచ్చి ఏమో కొంచెం రెడ్ కలర్లో ఉన్నాయి, ఇంకా ఈ పండినాక బ్లాక్ కలర్లో మారిపోతాయి అనమాట. చాలా టేస్టీగా ఉన్నాయి. అయితే మాత్రం ఎక్కువ చెట్లు లేవు, 2-3 ఉన్నాయి. కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి. ముళ్ళు ఉన్నాయి, అలాగే హనీ బీస్ కూడా ఉన్నాయి అనమాట. ఇంకా ఈ కుట్ని అంటే మనకి బాగా నొప్పి చేస్తుంది. ఈ యాపిల్స్ అయితే ఇలా కవర్ చేసి ఉంచారు, మొత్తం నెట్టింగ్ వేసి. చాలా బాగా తయారైనాయి కలర్లో. ఇంకా లోపలికి దూరి కోసుకోవాలన్నమాట. ఈ 2 బకెట్లు అయితే ఇచ్చారు మాకు ఫ్రూట్స్ కోసుకోమని. ఫస్ట్లో స్టార్టింగ్లో ఆ యాపిల్ కట్ చేసుకుని తినుకుంటా లోపలికి బయలుదేరాము. ఇక్కడ ఏంటంటే తెలుసు కదా, మీకు చెప్పాను అంతకుముందు కూడా, మనకు కావాల్సిన ఫ్రూట్స్ అన్నీ తినొచ్చు. ఏది ఇంటికి తీసుకెళ్ళాలనుకున్నా వాటికే డబ్బులు పే చేసి తీసుకెళ్తే సరిపోతుంది. ఈ స్టార్టింగ్లోనే ఇక్కడ పీచెస్ కనపడినాయి. పీచెస్ చెట్టు చాలా చిన్నగానే ఉంది, అంటే వయసు ఎక్కువ ఉంటుంది కానీ కొమ్మలు పెరగకుండా కింద వరకు కట్ చేసేస్తున్నారు సీజన్కి. ఎందుకంటే కోసుకోవటం అది కూడా తేలికే, బాగా గుత్తులుగా కింద పక్కే కాస్తాయి అన్నమాట. చాలా బాగుంది, స్వీట్గా. అసలు ఆ చెట్టుకి అప్పుడప్పుడు కోసుకుని తింటే అసలు ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా దారిలో ఒక్కొక్క కాయని కోసుకుని ఏ చెట్టుకి అయితే టేస్ట్గా ఉందో అక్కడే ఇంకా 4-5 కాయలు అయితే కట్ చేసుకుంటా ఉన్నాము అదే చెట్టు. చిన్న చెట్టు అయినా అసలు ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి. పీచెస్ చాలా అంటే చాలా బాగుంటాయి. చూస్తానికి యాపిల్ లాగా ఉంటాయి కానీ లోపల ఇంకా ఫ్లేవర్ వేరేగా ఉంటుంది, చాలా బాగుంటుంది. చెట్టు పైన ఎన్ని కాయలు ఉన్నాయో కింద కూడా అన్నీ రాలిపోయి ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ లేబర్ అది ఎక్కువ దొరకరండి, చాలా ఎక్స్పెన్సివ్. అందుకని ఇట్లా ఫ్రూట్ పికింగ్ అని వదిలేస్తారు. ఎప్పుడో ఒక్కసారే మిషన్ పెట్టి లేబర్ని పెట్టి అన్ని కట్ చేసేసి ఏదైనా ఎక్స్పోర్ట్ చేయాలంటే ఎక్స్పోర్ట్ చేస్తారు, లేకపోతే దగ్గరలో ఉన్న మార్కెట్స్కి, షాప్స్కి వేసేస్తారు. లేకపోతే ఎక్కువ ఇట్లా ఫ్రూట్ పికింగ్ లాగానే పెడతారు. ఇంకా లేబర్కి ఖర్చు పెట్ట అవసరం లేదు కదా అని. ఇది చూసేమో మన వాళ్ళు చాలామంది నవ్వుకుంటూ ఉంటారు, కోతులు కూడా తినవు ఏంటి ఇది అని. కానీ పాపం వీళ్ళని చూస్తే, రైతులను చూస్తే చాలా జాలేస్తుంది. కాకపోతే కొన్ని 50 ఎకరాలు 100 ఎకరాల్లో ఉంటాయి కాబట్టి ఇంకా వాళ్ళకి ఎప్పటి నుంచో ఉన్నాయి తోటలో, వాళ్ళకి లాభమే. కింద డ్రిప్ లైన్ అది పెట్టుంది వాటరు, సో మెయింటెనెన్స్ కూడా తక్కువే. ఇక్కడ చూస్తే గడ్డి కూడా చాలా పెరిగి ఉంది కింద. అవసరమైతేనే కట్ చేస్తారండి, లేకపోతే గడ్డిని కింద పిచ్చిగడ్డిని అలాగే ఉంచేస్తారు. ఎందుకంటే వర్షం పడినప్పుడు ఆ గడ్డి ఉండటం వల్ల నీళ్లు బాగా స్టోర్ అవుతాయి అంట కింద నేలలో. ఇది నాకు ఇక్కడ ఫామ్స్లో తిరుగుతుంటేనే తెలిసింది. సో మొత్తం కట్ చేసేసామంటే డ్రై అయిపోతుందంట, ఇంకా నీళ్లు కూడా నిలవంట. ఎన్ని కాయలు ఉన్నాయో అసలు. పీచెస్లోనే చాలా వెరైటీలు ఉన్నట్టున్నాయి. స్మెల్ కూడా చాలా బాగుంది అసలు, ఎందుకంటే పండిన కాయలు బాగా వస్తుంది. మధ్యలో చూడండి, ఇది గ్రీన్ కలర్గా ఉంది. పీచ్లోనే ఇంక ఇది ఒక వెరైటీ. ఇది ఒక్క చెట్టే ఇలా కనపడింది. స్వీట్నెస్ చాలా బాగుంది అసలు. ఇది
దానికి దీనికి సంబంధం లేనట్టే ఉంది, రెడ్ కలర్ దానికిను గ్రీన్ కలర్ దానికి. నాకైతే చాలా బాగా నచ్చింది గ్రీన్ కలర్ది. ఎన్ని కాయలు అసలు, ఇవన్నీ ఎప్పుడు కోస్తారో తెలియదు. ఏదైనా గాలి తుఫాను ఇవన్నీ రాకముందే మొత్తం ఫ్రూట్ పికింగ్ అంతా చేసేసుకోవాలి. పక్షులైతే డ్యామేజ్ చేసినట్టయితే ఏం కనపడలేదు పీచెస్కి, కేవలం పండి మాత్రమే కింద రాలిపోయి ఉన్నాయి. కానీ ఏదైనా ఇక్కడ ఒక్కసారి చేస్తారు. ఇదిగోండి చూడండి, పైపు, వాటర్ పైపు డిప్ లైను. అసలు ఇటు పక్కకల్లే కూడా రారనుకుంటా, డ్రిప్ ఆన్ చేసి వదిలేస్తారు. ఎప్పుడో వారానికి అలా వచ్చి చూసుకుని వెళ్తారు. మనుషులు కూడా ఇక్కడ ఎక్కువ మంది ఉండరు అనమాట ఈ ఫామ్ మెయింటెనెన్స్కి వాటికి. ఎప్పుడో సీజన్ స్టార్టింగ్లో ఒకసారి చూసి కొమ్మల్ని కట్ చేసుకుని వెళ్తారు. మళ్ళీ తర్వాత ఇట్లా కాయలు అయ్యే వచ్చినాక ఒకసారి చూసుకుంటారు. గడ్డి ఏమన్నా పెరిగితే అది కట్ చేస్తారు. వాటర్ అయితే అక్కడ మెయిన్ ఎంట్రన్స్లోనే షెడ్ దగ్గర స్విచ్ ఉంటుంది. ఏమో కొత్తగా పెట్టినవి, ఇంకా ఈ పెరిగి కాయలు కాయటానికి 3-4 ఏళ్ళు పడతాయేమో. ఫామ్ ఒక 40-50 ఎకరాల దాకా ఉంది. ఇది చూడండి, చెర్రీ ప్లమ్స్ అనమాట. ఇందాక దాకా పీచెస్ చూసామో ఏమో హైట్ తక్కువే ఉన్నాయి చెట్లు. ఇది ప్లమ్లోనే ఒక వెరైటీ, చెర్రీ ప్లమ్. ఈ చెట్లు అయితే చాలా హైట్ ఉన్నాయి, చూసారా. ఇక వీళ్ళకి మిషన్ కూడా ఉంటుంది అనమాట. అది చెట్టును ఊపితే కాయలన్నీ ఆ మిషన్ కింద క్లాత్లో పడిపోతాయి, అవి కలెక్ట్ చేసుకుంటారు. ఇంతమంది మనుషులను పెట్టి ఇవన్నీ కట్ చేయాలంటే ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్. ఆ మనుషులను పెట్టి కట్ చేయకుండా కిలో $4 మీకు కావాల్సిన కాయలు కోసుకొచ్చుకోండి అని చెప్తారు. ఇక మనమే కోసుకుని వస్తాము. అదే కనుక మనం ఈ షాపుల్లో కొనాలంటే కిలో $10 ఉంటుంది. వీళ్ళంతా నీట్గా మంచి అన్నీ కోసి మనుషులను పెట్టి కోపించి అవన్నీ ప్యాక్ చేసి షాప్స్కి పంపిస్తారు కదా. సో ఫామ్లో అయితే చాలా చీప్ అనమాట, $4. ఇంకా క్వాలిటీ కూడా బాగుంటుంది, గట్టిగా ఉంటాయి, నిలవ ఉండని కాదు కదా. మనకు కావాల్సిన కాయలు కోసుకుని మనం తీసుకెళ్ళి బిల్లు చేయించుకోవచ్చు. ఆకులే చాలా తక్కువ ఉన్నాయండి, కాయలు చూడండి ఎలా ఉన్నాయో అసలు. ఒక చెట్టుకి సుమారుగా 200-300 కాయలు అయితే ఉంటాయి. ఇటు పక్కన ఉంది యూరోపియన్ ప్లమ్. లైన్లో ఒక సైడ్ ఏమో చెర్రీ ప్లమ్ ఉంది, ఇంకో పక్కన యూరోపియన్ ప్లమ్. మనం ఆ డిఫరెన్స్ తెలుసుకోవడం చాలా కష్టం. ఎంట్రన్స్లోనే బోర్డులు ఉన్నాయి అనమాట, ఏ లైన్ స్టార్ట్ అయితే ఆ లైన్కి. చూడండి ఇక్కడ గడ్డి ఎంత పేరుకుపోయిందో. ఇక్కడ నీళ్లు పెట్టకుండా ఇంకా వర్షం నీళ్లు ఆపుతానికి అలా పిచ్చిగడ్డి అంత పెరిగినా ఉంచేస్తున్నారు. నేలలో ఉంచుద్దంట తేమని, గడ్డి ఉంటే. గడ్డి లేకుండా ఎండిపోతే ఇంకా డ్రై అయిపోతుంది, ఆవిరైపోతుంది అంట. ఇక్కడ ఫార్మర్స్ చాలా మట్టుకు ఫార్మ్స్లో మాత్రం నేను అదే చూశాను. ఇక్కడ చూడండి, ఒక్క కొమ్మకి, చిన్న కొమ్మకి ఎన్ని గుత్తులు ఉన్నాయో కాయలు. దీని పేరేమో చిక్సా ప్లమ్ అంట, చికాసా ప్లమ్. ఇది కూడా ఇంకా వేరే రకం ఉంది. ఆల్బగ్రాలోనే ఇవన్నీ రకరకాల వెరైటీలు అండి. మళ్ళీ అమెరికా ప్లమ్ అని ఉంది, ఇంకా రకాలు ఒక రకం కాదు. ఇక్కడ యాపిల్స్కి అయితే మాత్రం ఇలా నెట్లేసి కట్టి ఉంచారు, ఎందుకంటే పక్షులు అవి వచ్చి వీటిని డ్యామేజ్ చేస్తున్నట్టు ఉన్నాయి బాగా. వీటిని మాత్రం నెట్లు కట్టి చాలా జాగ్రత్తగా చేశారు. ప్లమ్ములకి, పీచెస్కి మాత్రం వదిలేశారు బయటికి. బ్లాక్బెర్రీ కూడా బయటే ఉంది, వాటికి ఏమీ నెట్స్ కానీ ఏం కట్టలేదు. ఇంక ఈ కోసుకోవాలంటే మనం ఆ నెట్ కిందగా లోపలికి వెళ్ళి మనకు కావాల్సిన కాయలు కోసుకోవచ్చు అన్నమాట. చూసారా, దీని పేరు గలా అండి. అదృష్టం మామూలుగా ఇలా చెట్టు అలా అప్పటికప్పుడు కోసుకొని తినాలన్నా, మనం కొనుక్కోవాలన్నా. ఆస్ట్రేలియా మాత్రం ఫార్మర్స్ అందరూ ఈ టెక్నిక్ ఫాలో అవుతారు అనమాట. ఇంకా ఓపెన్కి వదిలేస్తారు. ఎవరైతే కొనుక్కోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ డైరెక్ట్గా వెళ్ళి ఏ చెట్టుకు కావాలిస్తే, ఏ చెట్టు బాగుంటే అయ్యే కోసుకుని మనం ఇంటికి తీసుకెళ్ళచ్చు. ఇది కూడా ఇంకో వెరైటీ ప్లమ్, యూరోపియన్ ప్లమ్ అనమాట. అసలు ఎట్లా ఉన్నాయో చూడండి కాయలు, పర్పుల్ కలరు. ఎన్ని కాయలు ఉన్నాయో లెక్కే లేదు అసలు. ఇవన్నీ కొయ్యాలంటే మాత్రం చాలా టైం పట్టుద్ది. పర్పుల్ కలర్, చాలామందికి మన దగ్గర పర్పుల్ కలర్ ఇష్టం కదా. చూడండి అసలు ఎన్ని కాయలు ఉన్నాయంటే లెక్కే లేదు.
యూరోపియన్ ప్లమ్ అంటారంట దీన్ని. 1000 కాయలు ఉంటాయండి ఈ చెట్టుకి. ప్లమ్ మాత్రం ఎన్ని ఉన్నాయో చూడండి, కళ్ళు తిరుగుతున్నాయి అసలు. రైతులను చూస్తే మాత్రం చాలా బాధ వేస్తాను. ఇంత పంట ఎవరి కోసం పండిస్తున్నట్టు చూడండి అసలు. ఊరికినే వేస్ట్ అయిపోతున్నాయి, పండిపోయి మొత్తం కిందకి రాలిపోతాయి అన్నమాట. ఒకవేళ టైంకి గనక మనం కొయ్యకపోతే. పర్పుల్ నుంచి కొంచెం డార్క్ కలర్ మారుతుంది. డార్క్ కలర్ మారిన తర్వాత తినడానికి బాగుంటుంది అనుకుంటా. మన బకెట్ ఇక్కడ వాడేసాం, మళ్ళీ వాళ్ళు అడుగుతారు. ఆ ఇంట్లో నేను పెంచే కూరగాయలే నేను బాధపడుతున్నాను, కొన్ని పోయినా డ్యామేజ్ అయినా అట్లా. వీళ్ళకి అసలు ఎట్లా ఉంటుందో ఆలోచించండి. అసలు ఎన్ని రకాల కాయలు ఉన్నాయో అసలు ఈ తోటలో. ఎన్నో ఏళ్ళ నుంచి చేస్తారండి ఇక్కడ ఇట్లా వ్యవసాయం. ఈ చెట్లు ఇప్పుడు కాదు, కనీసం ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి కూడా అట్లాగే కొద్దిగా పాడైపోతున్నాయి అన్నగా ఆ టైంకి ఇంకా వాళ్ళు పక్కనే వేరే వెరైటీలు పెట్టేస్తారు. ఇటు సైడ్ ఆప్రికాట్స్, నెక్టేరియన్స్ లెఫ్ట్ సైడు, రైట్ సైడ్ ఏమో ప్లమ్స్. ఇక్కడ కూడా చూడండి కింద ఎన్ని రాలిపోయినాయో. ఇదేమో చిన్న చెట్టు, పీచెస్ అన్నమాట. అన్నీ చూస్తానికి ఒకేలాగా ఉంటాయి, కానీ మనం కాయని టచ్ చేసి చూస్తేనే తెలుస్తుంది అది పీచా ప్లమ్మా అని చెప్పి. యాపిల్ లాగా కూడా కనపడతాయి. చెట్లు కూడా అన్నీ ఒక రకం లాగానే ఉంటాయి, కాకపోతే చూసారుగా పీచ్ అయితే కొంచెం చిన్న సైజు కిందకే ఉన్నాయి, ప్లమ్ ఏమో కొద్దిగా పెద్దగా ఉన్నాయి. మనం ఎక్కువ యాపిల్ చూస్తాం కాబట్టి యాపిల్ని ఈజీగానే గుర్తుపట్టవచ్చు. మేమైతే 4-5 అయితే తిన్నాము ఫామ్లో, పీచ్ కానీ ప్లమ్ కానీ. అది ఎంత బాగున్నాయో చూడండి అసలు, పెయింట్ వేసినట్టే. క్యాండిల్ ఈ బొమ్మలు ఉంటాయి చూసారా, అట్లా ఉన్నాయి. ఈ క్లైమేట్ ఈ ఫ్రూట్స్కి బాగా అనుకూలం అనమాట. మా ఊర్లో మాత్రం ఈ మంచు పడటానికి, చల్లదనానికి. తర్వాత ఓనర్ని చూశాను, ఇట్లా ట్రాలీలో యాపిల్స్ కట్ చేసి అలా తీసుకెళ్తున్నారు. ఆ షెడ్లోనే కొన్ని అయితే సేల్ చేస్తారు, మిగిలినవన్నీ వైన్ తయారు చేసేస్తారు అనమాట ఆ షెడ్లో. మేము కోసుకోవటం అయిపోయింది ఫ్రూట్స్ అన్నీ. ఇంకా ఈ ఫ్రంట్ సైడ్కి తీసుకొచ్చి బిల్ వేయించుకున్నాము. మేము ఫ్రూట్స్ కొన్ని తీసుకున్నాము, సుమారుగా 2.5 కిలోలు అయినాయి, $10 వరకు. అంటే మన ఇండియన్ కరెన్సీలో 500 రూపాయలు అనమాట. హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో వీడియోలు నా ఛానల్లో ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆస్ట్రేలియాలో తెలుగు అబ్బాయి యూట్యూబ్ ఛానల్.